దేశం మొత్తం మన వైపు చూసే రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్తున్నారు. మీ కాన్ఫిడెన్స్లో మీరున్నారు. ముఖ చిత్రం ఏంటి? ఇప్పుడు ఒక రకంగా అది నిజం అనుకోవాలి వీకే గారు. నిజంగానే దేశం మొత్తం కూడా షాక్ అయ్యే విధంగా, అంటే 151 సీట్లు 2019లో గెలిచినటువంటి ఒక పార్టీ, గెలుచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇంత దారుణంగా పాతాళానికి పడిపోతాడా? ఇంత ఘోరమైనటువంటి రిజల్ట్ 5 సంవత్సరాల్లోనే ఈ రకంగా రిజల్ట్ తలకిందలవుతుందా? 151 కాస్త అది వాళ్ళు చూస్తూ ఉంటే పరిస్థితి సింగిల్ డిజిట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఆ రకంగా షాక్ అవుతారు. ఓహో, ఎంత నీచంగా పరిపాలించుంటాడు ఈ రాష్ట్రాన్ని, అందుకని ఎంత దారుణంగా పడిపోయాడు, భూస్థాపితం అయిపోయింది పార్టీ అని చెప్పి ఆ రకంగా షాక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది జగన్ రెడ్డి పరిపాలన. అంటే ప్రజల్ని ఇష్టానుసారంగా బాధేసి విపరీతంగా దాడులు దౌర్జన్యాలు చేసేసి నియంతలాగా వ్యవహరిస్తే ప్రజలు ఏ రకంగా తిరగబడతారో, ఏ రకంగా ఫలితాలు తారుమారవుతాయో, తిరగబడతాయో, ఇదొక మనకు ఒక లెసన్ లాగా కూడా ఉంటుంది భవిష్యత్తు రాజకీయాలు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా క్యాడర్ని ఇది చేయడానికి మనం మళ్ళీ అధికారం మనదే అట్లా చెప్పుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రేంజ్ లో చెప్తున్నారు అని అంటే సార్, ఇవాళ డీకే గారు రేపు అసలు కౌంటింగ్ ఏజెంట్లు కూడా లేరు సార్. వాళ్ళకి ఏడుపంతా దేనికంతా రేపు అసలు కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఎవరు ముందుకు రావట్లా. దానికోసం ఏడుపు, అరే బాబు మనం గెలుస్తున్నాం ఏదో పీకేస్తాం అని చెప్పే దేనికి ఈ సొల్లువాగుడంతా దేనికంటే ఐపాక్ ఆఫీస్లో చేరి రేపు అట్లీస్ట్ కౌంటింగ్ కన్నా ఎవడన్నా పోతాడు, లేదంటే అసలు అది కూడా పరిస్థితి కనపట్ల. క్యాండిడేట్లు అలాగే వెళ్ళరు, కనీసం కౌంటింగ్ ఏజెంట్ కూడా ఉండే పరిస్థితి లేదు రేపు జూన్ 4వ తేదీన. అందుకు ఈ తిప్పలన్నీ కూడా దానికోసం. రెండవది వీకే గారు, ఇందాకే మీరు ఎలక్షన్ కమిషన్ తీసుకునేటటువంటి చర్యల గురించి చెప్పారు. ఇక్కడ సరే పల్నాడు, చిత్తూరు, అనంతపురం వీటన్నిటితో పాటు ఇమ్మీడియట్గా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ పైన కూడా చర్యలు తీసుకోవాలండి. ఏం జరుగుతోంది సార్ విశాఖపట్నంలో? ఇవాళ విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో 48వ వార్డు నూకాలమ్మ దేవాలయం వద్ద మహిళలపైనండి, వాళ్ళు టీడీపీకి ఓటేశారన్న కక్షతో ఇంట్లోకి వెళ్ళి మహిళలను కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళ జుట్టు కత్తిరించేశారు సార్. ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఎంత బాధగా ఉందంటే వీకే గారు, అంటే ఇళ్లలోకి దూరి మహిళల జుట్టు కత్తిరించి వాళ్ళకి గుండు కొట్టించే ప్రయత్నం చేస్తారా మీరు? రక్తం వచ్చినట్టు మహిళలపైన దాడులు జరుగుతూ ఉంటే ఒక విశాఖపట్నం సిటీలో అసలు ఇటువంటి సంఘటనలు ఏంటి సార్? దీనికోసం ఈయన గారు ఎగేసుకుంటే రేపు గెలిస్తే అంట విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారంట ఈ సైకో. దేనికైనా ప్రమాణ స్వీకారం చేసి ఇదిగో ఇప్పటికే తెగబడుతూ ఉన్నారు. ప్రశాంతమైనటువంటి విశాఖని సర్వనాశనం చేశారు. రాజధాని పేరుతో భూ కబ్జాలు చేసి రౌడీజం చేసి ఇవాళ ఆఖరికి ఇళ్లలోకి వెళ్ళి విశాఖపట్నంలో నడిపొడ్డున ఇళ్లలోకి వెళ్ళి మహిళలపై దాడి చేసి వాళ్ళ జుట్టు కత్తిరించే పరిస్థితికి వచ్చారంటే ఇంక ఏమనాలి సార్? వీళ్ళని సర్వనాశనం చేశాడు వాళ్ళ విశాఖపట్నాన్ని. ఏం చేస్తూ ఉన్నాడండి కమిషనరు? మొన్న ఈ మధ్యన డ్రగ్స్ దొరికిన రోజు కూడా నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి ఆ విశాఖపట్నం ట్రాన్సిట్ పాయింట్ అయిపోయిందండి, గంజాయికి డ్రగ్స్కి ఇదో పెద్ద ట్రాన్సిట్ పాయింట్ అయిపోయింది. మీకు గుర్తుంది కదా వీకే గారు, ఆయన మాటలో ఒక పోలీస్ కమిషనర్ డ్రగ్స్కి సిటీ ట్రాన్సిట్ పాయింట్ అయిపోయిందని మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు ఆయన. ఇవాళ ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నాడండి కమిషనర్? రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండొద్దా? ఏం చర్యలు తీసుకున్నారని ఇప్పటి వరకు? కాబట్టి ఇటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా దే షుడ్ నాట్ బి స్పేర్డ్. ఈ రకంగా ప్రజలకి మనశ్శాంతి